అంటే 2019లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అక్కడ వచ్చింది కరెక్ట్గా చెప్పాలంటే. కాబట్టి ఆంధ్రాలో 2/3 వచ్చింది, అక్కడ అత్యవసరం వచ్చింది. దానికి కారణం ఇక్కడ ఉన్నంతటి ఆర్గనైజేషనల్ పవర్, జగన్కు ఉన్నంతటి పవర్ అక్కడ అతనికి లేకపోవడం కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే జగన్కి ఇక్కడ 151 వచ్చినాయి, అక్కడ 108 దగ్గరే ఆగింది. 2014లో జగన్కి వర్లగాల, అక్కడ 2.5% ఓట్లతో ఓడిపోయాడు. అప్పుడు కూటమి వల్ల, ఇక్కడ కూటమి కట్టినా గెలవగలిగాడు అతను. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు జగన్ కంటే బెటర్. అది తేడా. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ విజయ్కి సంబంధించినంత వరకు విజయ్ పాజిటివ్ ఓటు అందులో ఖచ్చితంగా ఉంది, అది 15%. మిగతా 20% కూడా యాంటీ గవర్నమెంట్, యాంటీ అపోజిషన్, యాంటీ గవర్నమెంట్, యాంటీ అపోజిషన్. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని నడుస్తున్నది అక్కడ ప్రభుత్వాలు. అది విరక్తి చెందేశారు అక్కడ పబ్లిక్. ఈ ఇద్దరిలో మార్పు తేవట్లేదు వీళ్ళిద్దరు కూడా. క్రమంగా ఇప్పుడు ఉద్యోగాలకి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. వ్యాపారాలకి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. ఇండస్ట్రీస్కి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. వ్యవస్థల నడక బాగానే ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే వర్క్ పరంగా, అంటే గవర్నమెంట్ దగ్గర మనం ఏదన్నా పని జరుగుతుంది